జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త. మనము శ్రీమద్ భగవద్గీత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్య, దానిలోని అర్థాలు కొంచెం తెలుసుకుంటున్నాము. ఈరోజు సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుంచి. ఈ శ్లోకం దగ్గర అర్జునుడు శిష్యుడిగా శరణాగతి చేయడంతో శ్రీకృష్ణ భగవానుడు గురువుగా ఉపదేశం మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. అంటే భగవానుడు మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేపిస్తున్నారు. ఈ ఉపదేశం అర్జునుడిని నెపంగా పెట్టుకొని మనందరికీ కూడా భగవానుడు చేశారు. జీవితంలో మనకి కూడా దారి తెలియని క్షణం వస్తుంది కదా, అప్పుడు మనల్ని మంచి మార్గంలో నడిపించే గురువు కావాలి. మనం కూడా అర్జునుడిలాగా శిష్యులుగా మారితే ఆ క్షణమే జీవితం మారటం మొదలవుతుంది. ఇప్పుడు శోకం రావడం బలహీనత కాదు, కానీ దానిలో కూరుకుపోవడమే బలహీనత. ఆ విషయాన్నే మనకిక్కడ పరమాత్మ 11వ శ్లోకంలో చెప్తున్నారు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవానుడు పలికెను. త్వం నువ్వు అశోచ్యాన్ దుఃఖింప తగని వాళ్లను గురించి, అన్వశోచ దుఃఖించావు, మరియు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే జ్ఞానవంతులు మాట్లాడే మాటలను మాట్లాడుతున్నావు. పండితాః జ్ఞానవంతులు, గతాసూన్ ప్రాణాలు పోయిన వారి గురించి, అగతాసూంచ ప్రాణాలు పోకుండా ఉన్నవారి గురించి కూడా నా అనుశోచంతి దుఃఖించరు. అర్జున, ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తున్నావు. మహాజ్ఞానసిద్ధులు మాట్లాడినట్లుగా అతి తెలివి మాటలు మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానసిద్ధి కలవారు మరణించి ఉన్నవాళ్ల కోసం కానీ జీవించి ఉన్నవాళ్ల కోసం కానీ నీలాగా శోకించరు. ఇక్కడ అర్జునుడు నీకు శిష్యుణ్ణి అంటూ శాస్త్రంలో చెప్పినట్టుగా శరణు వేడాడు. ఇట్లాంటి మార్పు వచ్చినాక కూడా మళ్ళీ నా యోత్స్య యుద్ధం చేయను అని మళ్ళీ మొండికెత్తి చతికిల పడుతున్నాడు. ఇలాంటి అర్జునుడిని ఇప్పుడు ఆజ్ఞతో బంధించకూడదు. అలా చేస్తే మా శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక కాదనలేక చేశాను, కానీ నేను చేసింది పాపమే అని జీవితమంతా మదన పడుతూనే ఉంటాడు. కనుక ఇప్పుడు ఇతడికి ధర్మశాస్త్రాన్ని దాటి తత్వశాస్త్రాన్ని బోధిస్తే గాని ధర్మశాస్త్రంలో ఉండే అంతఃసూత్రం అర్థం కాదు. ఇది అర్థమైతే గాని ఇతడు ధర్మ విషయకమైన ఈ ద్వైధీభావంలో నుంచి బయటపడడు. దీన్ని ఈ తత్వశాస్త్ర ప్రస్తావన చేయాలి అంటే జీవుడంటే ఎవరో, పరమాత్మ అంటే ఎవరో, మరణం అంటే ఏంటో ఇట్లాంటి విషయాలను ప్రస్తావించక తప్పదు. అర్జునుడికి ఉపనిషత్తులతో పరిచయం ఉన్నా కూడా పరమాత్మ తత్వం అనేది ఇంకా వంట పట్టలేదు. జీవాత్మ అంటే పరమాత్మ యొక్క రూపాంతరమే అనే విషయం కూడా స్పష్టంగా అవగాహనలోకి రాలేదు. అదీగాక దేహమే జీవుడు అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. అందుకనే భగవానుడు ఇతడికి నిజమైన తత్వబోధ చేయాలనుకొని ఈ సూత్రప్రాయమైన 3 వాక్యాలతో ఈ భగవద్గీత సార సంగ్రహాన్ని అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నాడు. ఈ శ్లోకాన్ని బీజగీత అని కూడా కొందరు వ్యాఖ్యాతలు ప్రస్తుతించారు. ఇక్కడ భగవానుడు చెప్పిన సూత్రాలు 3. ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తున్నావు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పేది స్థూల సూక్ష్మ దేహాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ దేహం మాడి మసైపోతే
దానిలో ఉన్న జీవుడు కూడా మాడి మసైపోతాడా? ఇప్పుడు స్థూల దేహం కన్నా కూడా వేరుగా సూక్ష్మదేహాన్ని అర్జునుడు ఎప్పుడూ చూడనే లేదా? ఆ అర్జునుడి యోగ విద్య అంతా ఏమైపోయింది? స్థూల దేహం వేరు, సూక్ష్మదేహం వేరు, దేహంలో ఉండే జీవుడు వేరు అని తెలిసి కూడా ఇట్లా శోకించడం ఏం తెలివి అని భగవానుడు ఈ మొదటి సూత్రం ద్వారా అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా రెండవది, నువ్వు వినిపించిన వాదాలన్నీ కూడా ప్రజ్ఞావాదాలే అంటున్నాడు. భగవానుడు తన రెండో సూత్రంలో అర్జునుడు ఇప్పటి వరకు చేసిన వాదాలన్నీ కూడా ప్రజ్ఞావాదాలే అంటూ మందలిస్తున్నారు. ఈ ప్రజ్ఞావాదం గురించి, వీటి యొక్క సారాంశాన్ని గురించి, దీని సారాంశాన్ని గురించి వినోబా భావే గారు ఒక చక్కని ఉదాహరణ ద్వారా చెప్పారంట. ఏంటంటే, ఒక రాజ్యంలో ఒక పెద్ద న్యాయాధికారి ఉండేవాడంట. అతడు చాలా పెద్ద మేధావి అని, నిష్పక్షపాతి అని, నిష్కర్ష మనిషి అని బాగా కీర్తి గడించాడు. సరే, అనేక మంది దోషులకు నిష్పక్షపాతంగా మరణదండనలు విధించాడు కూడా. అట్లాంటి ఆ న్యాయాధికారి వయస్సు మళ్ళుతున్న దశలో తన కొడుకు వరుసవాడు ఒకడి మీద పెద్ద నేరం వచ్చింది. అది నిరూపణ అయ్యింది. దానికి మరణశిక్ష వేయక తప్పదు. సరే, ఆ రాత్రికి ఆ న్యాయాధికారి మరణదండన విధిస్తూ తీర్పు రాద్దామి అని ఏకాంతంగా కూర్చున్నాడు. తీరా రాయటం మొదలుపెట్టేసరికి చెయ్యి వణకడం ప్రారంభించిందంట. ఆయన తనను తనే సంభాళించుకొని మనసులో తన తీర్పును మార్చుకొని, మరణదండన అనేది చాలా అనాగరిక కృత్యం, దోషుల్లో పరివర్తన తీసుకురావాలే కానీ ప్రాణాలు తీయటం మంచిది కాదు అని ఇప్పటికే అనేక దేశాలలో న్యాయమూర్తులు నిర్ణయాలు వెలువరించి ఉన్నారు కనుక ఈ యువకుడికి మరణదండన వేయటం లేదు అని రాసి దీనికి సమర్థనగా డజన్ల కొద్ది పేజీల తీర్పు రాశాడంట. ఈ న్యాయాధికారు గారు నిజంగా మరణదండాన్ని నిరసించుంటే ఆ పని ఇంతకు ముందే చేసుండేవాడు కదా. ఇప్పుడు తన కొడుకు వరుసవాడికి మరణదండన వేయాల్సి వచ్చేసరికి డజన్ల కొద్దీ పేజీల వాదాలు పెరిగిపోయి చివరికి ఆయన తేల్చింది ఏంటంటే, నేను వీడికి మరణదండన వేయను అని. ఇట్లాంటి ఈ కథ విన్న మనలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆ న్యాయాధికారి గారి నూతన నిర్ణయం ఆయన తార్కికత్వం మీద ఆధారపడి లేదని, బంధుప్రీతి వలన ఆ నిర్ణయానికి వచ్చేసి దాన్ని సమర్థించుకునేందుకు తన అంతర్జాతీయ న్యాయశాస్త్ర పాండిత్యాన్ని వినియోగిస్తున్నాడని తేలిగ్గానే అర్థమవుతుంది. ఇట్లాంటి పాండిత్యం పేరే ప్రజ్ఞావాదం. అంటే నిజమైన జ్ఞానవంతుల్లాగా మాట్లాడటం. తను ఆత్మవంచన చేసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించలేకుండా పరవంచన కోసం ప్రయత్నించడం. అర్జునుడు యుద్ధం నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పటివరకు చూపిన యుక్తులన్నీ కూడా ఇలాంటి ప్రజ్ఞావాదాలే అని భగవానుడు సూటిగా దెప్పి పొడుస్తున్నాడు. మూడో పాయింట్ భగవానుడు చెప్పేది పాండిత్యం గురించి. అర్జునుడు ప్రజ్ఞావాదాల కోసం తన ధర్మశాస్త్ర పాండిత్యాన్ని, ఉపనిషత్ శాస్త్ర పాండిత్యాన్ని కూడా చూపించి ఉన్నాడు. కనుక భగవానుడు నిజమైన పాండిత్యం అంటే ఏంటో తన ఈ మూడో సూత్రంలో ప్రస్తావించి దాని ద్వారా అర్జునుడిని సూటిగా తత్వవిద్యలోకి ప్రవేశపెడుతున్నాడు. ఈ సూత్రంలో భగవానుడు నిజమైన పండితులు మరణించిన వారి కోసం ఏడవరు, బ్రతికి ఉన్న వారి కోసం కూడా ఏడవరు అని ఒక విచిత్రమైన నిర్వచనం చెప్తున్నారు. అంటే ఇప్పుడు బతికి ఉన్న వారి కోసం లోకంలో ఎవరైనా ఏడుస్తారా? మరి భగవానుడు ఇలా అంటాడేంటి? ఇక్కడ భగవానుడు పండితాహ అనే పదము బృహదారణ్యకోపనిషత్తు నుంచి తీసుకొచ్చారంట. బృహదారణ్యకోపనిషత్తులో పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని ఒక వాక్యం ఉందంట. అంటే పాండిత్యం అంటే ఏంటో నిర్వచిస్తుంది. పాండిత్యాన్ని సంపాదించి పాలు త్రాగే పసివాడులాగా ఉండాలి అంటుంది. అంటే నిజమైన తత్వజ్ఞాని పాలు త్రాగే పసివాడులాగా ఉంటాడు అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుందంట. అంటే పసివాడు ఎవరైనా మరణిస్తే ఏడుస్తాడా? ఎవరైనా పుడితే ఏడుస్తాడా? బ్రతికి ఉంటే ఏడుస్తాడా? వాడు ఎప్పుడూ ఏడవడు. తనతో తనే క్రీడిస్తూ ఉంటాడు. నిజమైన పండితుడు అలాగే ఉంటాడు అని భగవానుడు చెప్తున్నాడు. పసివాడు అజ్ఞానం వలన ఏడవడు. పండితుడికి అన్నీ తెలుసు గనక అసలు ఏడవడు. పండితుడికి ఏం తెలుసు? తత్వజ్ఞానికి లోకంలో కనిపించే జీవులంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపాంతరాలే అని తెలుసు.
అందుకనే వారు పుట్టిన వాడి కోసం కానీ, జీవిస్తూ ఉన్న వాడి కోసం కానీ, మరణిస్తున్న వాడి కోసం కానీ బెంబేలు పడక ఉదాసీనంగానే ఉంటారు. ఈ మూడవ సూత్రం ద్వారా భగవానుడు అర్జునుడిని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే ఈ 3 అంశాలను కూడా పరిశీలించే తత్వవిద్యలోకి ప్రవేశపెడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం శోకించాల్సిన అవసరం లేని విషయాలకే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాం. ఈ విషయాలను గురించి మనకి భగవానుడు బుద్ధిగా ఆలోచించమని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. తర్వాత 12వ శ్లోకం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే దీని అర్థం చెప్తున్నారు పరమాత్మ. అర్జున, నేను కానీ, నువ్వు కానీ, ఈ కనిపించే వీరులు కానీ ఈ శరీరాలు ధరించకముందు కూడా లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత కూడా మనం ఉండకపోవడము అనే మాట కూడా ఉండదు. అంటే ఈ శ్లోకంలో భగవానుడు తనను, అర్జునుడిని, ఇతర జీవుల్ని అందరినీ కలిపి కూడా ఒకే ఘాటన కట్టేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతానికి అర్జునుడు ఉన్న దృష్టిని అనుసరించి అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్థూలదేహం పోయినంత మాత్రాన సూక్ష్మదేహం పోదయ్యా, అది మరో స్థూలదేహాన్ని వెతుక్కుంటుంది. ఆ విధంగా చూస్తే ప్రతి జీవుడు అనాదిగా, అనంతంగా కూడా నిత్యుడే. ఈ విషయాన్ని గ్రహించిన తత్వజ్ఞానులు స్థూలదేహాలు రాలిపోయినంత మాత్రం చేత ఆ జీవి నశించిపోయాడు అని అనుకోరు. కాబట్టి ఈ స్థూల దేహాలు ఒకదాని వెంట ఒకటి రాలిపోయినా సూక్ష్మదేహము, దానిని ఆశ్రయించుకొని ఉన్న జీవుడు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటారు అనే విషయం మనకి స్పష్టం కావడం కోసం భగవానుడు మళ్ళీ తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నారు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అస్మిన్ దేహినః, ఈ జీవుడికి, దేహే శరీరంలో, కౌమారం యౌవనం జర బాల్యము, యవ్వనము, ముసలితనము అనేవి యథా ఏ విధంగా కలుగుతూ ఉంటాయో తథా అదే విధంగా దేహాంతర ప్రాప్తి మరొక శరీరాన్ని పొందటం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. తత్ర ఆ విషయంలో ధీరః న ముహ్యతి బుద్ధిమంతుడు మోహాన్ని పొందడు, అంటే అజ్ఞానంలో పడడు. ఇప్పుడు దేహం వేరు, దేహం కలవాడు వేరు. దేహం కలవాడి పేరే దేహి లేక జీవి. ఆ జీవుడు కొత్తగా స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు కొంతకాలం పాటు బాల్యదశ నడుస్తుంది. ఆ తర్వాత స్థూల దేహంలోని అవయవాలు బాగా వికసించడం వలన యవ్వనము అనే కొత్త దశ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి అవయవాలు వాడిపోయేసరికి ముసలితనము అనే అవస్థ వచ్చినట్లుగా వ్యవహారం ఏర్పడుతుంది. ఇప్పుడు బాల్యం వెళ్ళిపోయి యవ్వనం వచ్చినప్పుడు ఎవరు కూడా నేను బాలుడిగా చచ్చిపోయి కొత్తగా యువకుడిగా పుట్టాను అనటం లేదు కదా. అలాగే యువకుడిగా చనిపోయి వృద్ధుడిగా పుట్టాను అనటం లేదు. వీళ్లను చూసే ఇతర జీవులు కూడా 3 అవస్థల్లో కూడా ఒకే జీవుడు కొనసాగుతున్నాడు అని గుర్తిస్తూనే ఉన్నారు. కొంచెం తెలివిగలవాడైతే మరణించిన తర్వాత కూడా, అంటే స్థూలదేహం ముసలిదై రాలిపోయిన తర్వాత కూడా జీవుడు నశించిపోడు అని, వాడు మరొక స్థూలదేహంలో ప్రవేశిస్తాడు అని గుర్తించగలుగుతాడు. అలాంటి తెలివిగలవాడు లోకంలో ఎవరికైనా సరే పాత దేహం పోయి కొత్త దేహం వస్తుంటే అదే జీవుడు కొనసాగుతున్నాడు అని గుర్తిస్తాడు కానీ మరణించాడు అని శోకించడు. ఇప్పుడు ఒక మనిషి మరణించినప్పుడు ఆ విషయం గుర్తించి వీడు పోయాడు, ఇది వీడి శవం అంటున్నాం. అంటే ఎదురుగుండా ఉన్న శరీరంలో ఏ రకమైన మార్పు రాలేదు, కానీ దాంట్లో నుంచి ఎవడో వెళ్ళిపోయాడు అని మనం గుర్తిస్తున్నాం. అంటే దేహం వేరు, దేహంలో ఉన్నవాడు వేరు అని మనం గుర్తిస్తున్నట్లే కదా. అందుకే భగవానుడు దేహంలో ఉండేవాడిని దేహి లేక జీవుడు అని వ్యవహరిస్తున్నాడు. ఈ జీవుడు ఈ స్థూలదేహం కొనసాగుతున్నంత వరకు ఈ స్థూలదేహంలో ఎన్ని రకాల మార్పులు వచ్చినా తాను మాత్రం ఏ మార్పు లేకుండా దానిలో అలాగే కాలం గడుపుతున్నాడని,
మనము ఈ బాల్య, యవ్వన, వార్ధక్యాది అవస్థలను పరిశీలించడం వలన సామాన్య మానవులవంతా గుర్తించగలుగుతున్నాం. కొంచెం ఎక్కువ లోతుగా ఆలోచించే తెలివిగలవాడు మాత్రం ఈ దేహంలో మార్పులు రావడం మాత్రమే కాకుండా అది పూర్తిగా రాలిపోయినా కూడా లోపల ఉండే జీవుడికి మరణం సంభవించదని, వాడు ఏదో విధంగా మళ్ళీ మరొక కొత్త స్థూల శరీరాన్ని వెతుక్కుంటాడని, ఆ విధంగా ఆ జీవుడు శాశ్వతంగా కొనసాగిపోతూ ఉంటాడని, స్థూల దేహాలు మాత్రం మారిపోతూ ఉంటాయని గుర్తించగలుగుతాడు. అలాంటి జ్ఞానవంతుడు పాత దేహాలు రాలిపోయినప్పుడు కానీ, కొత్త దేహాలు మొలిచినప్పుడు కానీ శోకించడు. అందుకే ఈ కనిపించే వీరుల్లో ఎవరు కూడా నశించేవాడు కాదు. నువ్వు, నేను అందరము, ఈ వీరులు అందరూ కూడా ఎవరు నశించేవాళ్ళు కాదు. అందరూ నిత్యులే, అంటే శాశ్వతంగా ఉండేవాళ్లే అని భగవానుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇంతమంది విడివిడి జీవులు ఉంటే వీళ్ళంతా నిత్యులైతే వీళ్ళని సృష్టించేవాడు ఎవడు? వీళ్ళని సృష్టించడం వల్ల సృష్టికర్తకు వచ్చే లాభం ఏంటి? అదీగాక జీవుడు నిత్యుడు అని తెలుసుకున్నంత మాత్రం చేత మనకు ఒరిగిందేంటి? ఈ చలి, వేడి, సుఖం, దుఃఖం, ఈ జయం, పరాజయం వంటి జంటల వలన ప్రతివాడికి కూడా కష్టసుఖాలు అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి కదా. జీవుడు నిత్యుడు అని చెప్పినంత మాత్రం చేత సుఖదుఖాలు ఆగడం ఎక్కడా కనిపించడం లేదు కదా. అంటే ఈ రెండు ప్రశ్నలు కూడా సృష్టికి, సృష్టికర్తకి సంబంధించినవి. వాటికి సమాధానాలు తెలియాలంటే మనకు కొన్ని మౌలిక విషయాలు తెలియాలి అని చెప్తున్నారు. అందుకే భగవానుడు ఆ అంశాలను కూడా తీసుకోబోతున్నారు. ముందు అసలు సూక్ష్మదేహం అంటే ఏంటో తెలియాలి. అసలైన జీవాత్మ సూక్ష్మదేహం కన్నా కూడా భిన్నుడు అనే విషయం కూడా అర్థం కావాలి. ఆ విషయాన్ని ప్రవేశపెట్టేందుకోసం భగవానుడు ఈ చలి, వేడి లాంటి జంటల వల్ల కలిగే సుఖదుఖాలను గురించి ప్రస్తావిస్తూ తర్వాత చెప్తున్నారు. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కౌంతేయ, కుంతీపుత్రుడా, భరతవంశంలో పుట్టినవాడా, మాత్రా స్పర్శాః తు, ఈ ఇంద్రియాలకు శబ్దాది విషయాలతో కలిగే సంబంధాలైతే, శీతోష్ణ సుఖ దుఃఖదాః, చలి, వేడి, సుఖము, దుఃఖము అనే వాటిని కలిగిస్తాయి. ఆగమా పాయినః, ఆ శీతోష్ణాలు, సుఖదుఖాలు అనేవి రాకడా పోకడా కలిగినవి. అనిత్యాః, మరియు అశాశ్వతమైనవి. తాన్ తితిక్షస్వ, వాటిని ఓర్చుకో. అర్థం ఏంటంటే, అర్జున, ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఉదాహరణకు చర్మానికి స్పర్శ అనేది విషయం. ఆ ఇంద్రియానికి ఆ విషయానికి సంపర్కం ఏర్పడినప్పుడు జీవుడికి చలి, వేడి లాంటివి అనుభవంలోకి వచ్చి దానికి ఫలితంగా సుఖమో దుఃఖమో కలుగుతూ ఉంటుంది. కానీ ఏది కూడా శాశ్వతంగా నిలబడి ఉండదు. అందువలన సుఖదుఖాలు కూడా శాశ్వతంగా నిలబడి ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి. అవి అనిత్యమైనవి. నిత్యుడివైన నువ్వు అంటే జీవుడు అనిత్యమైన వాటిని పట్టించుకోవడం దేనికి? వాటిని సహించడం నేర్చుకో. మనకి 13వ శ్లోకంలో స్థూలదేహం యొక్క రాకపోకల గురించి చెప్పారు. దానివలన లోపల ఉండే జీవుడు స్థూలదేహం కన్నా కూడా భిన్నుడు అని స్పష్టం చేసినట్లయింది. స్థూలదేహం అంటే కనిపించే శరీరం. ఇక జీవుడు సూక్ష్మదేహం కన్నా కూడా భిన్నుడు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పుడు సూక్ష్మదేహము అంటే పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. అంటే స్థూలదేహంలో బయటికి కనిపించే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు లాంటివన్నీ అవయవాలన్నీ ఇంద్రియాలు కావంట. వాటిని ఇంద్రియ గోళాలు అంటారు. వాటి లోపల క్రియాశీలమైన చైతన్య శక్తి అనేది ఒకటి ఉంటుంది. అదే అసలైన ఇంద్రియం. ఆ ఇంద్రియం అక్కడ లేకపోతే పైకి ఇంద్రియ గోళం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ఆ ఇంద్రియం మాత్రం లేనట్లే లెక్క. ఉదాహరణకి మనకి ఆ కంటి గుడ్డు లోపల ఉండే ఆ నేత్ర ఇంద్రియం చెడిపోతే కంటి గుడ్డు బాగానే కనిపిస్తున్నట్లున్నా ఆ వ్యక్తి కన్ను లేనివాడే అవుతాడు. తర్వాత మనస్సు, బుద్ధి. ఈ మనస్సు, బుద్ధి రెండింటిని కలిపి కూడా అంతరింద్రియము అంటారు. అంటే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు ఇతరులకు కనిపించే పనులను చేస్తూ ఉంటాయి కనుక అవి బయటకు కనిపించే ఇంద్రియాలు. ఎదుటివారికి కనిపించకుండా ఆ వ్యక్తి ఒక్కడికి మాత్రమే తెలిసేటట్టు పనిచేసే ఇంద్రియం పేరు
అంతఃకరణం లేక లోపల ఇంద్రియం. ఈ అంతఃకరణాన్ని 2 విభాగాలుగా చేస్తే అది మనస్సు, బుద్ధి. వీటిలో మనస్సు అంటే సంకల్ప వికల్పాలను చేసేది. అంటే ఇట్లా చేద్దామా, అలా చేద్దామా, ఇది మంచిది, అవును, అది మంచిది కాదు, అలా ఈ రకంగా చర్చలు చేసే విభాగం. బుద్ధి అంటే చర్చలను దాటి నేను మనిషిని, నేను స్త్రీని, ఇలా ఈ విధంగా స్థిరమైన నిశ్చయాలు చేసే విభాగం. అంటే ఈ 5 పంచప్రాణాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, మనోబుద్ధులు 2 అనే ఈ మొత్తం కలుపుకొని 17 విభాగాలు కలిపితే సూక్ష్మ శరీరం అవుతుంది. ఈ 17 భాగాలలో ఏ ఒక్కటి కూడా స్థూల పంచభూతాలతో నిర్మించబడలేదు. ఇవన్నీ కూడా పంచీకృతాలు కానట్టి సూక్ష్మ పంచభూతాలలో నుంచి ఏర్పడినవే. అందుచేతనే ఇవి ఏవి కూడా జీవుల యొక్క ప్రత్యక్ష అనుభవంలోకి రావు. వీటిని పరోక్షంగా గుర్తించాల్సిందే. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకోసమే అపంచీకృత భూతోత్తం అంటే పంచీకృతం కాని సూక్ష్మభూతాలతో ఏర్పడేదే సూక్ష్మ శరీరం అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జీవులకి సుఖదుఖాలను అనుభవానికి తెచ్చేది ఈ సూక్ష్మ శరీరమే, కానీ స్థూల శరీరం కాదు. ఎందుకంటే స్థూల శరీరంలోని బయట అవయవాలు బాగానే కనిపిస్తున్నా లోపల ఉండాల్సిన సూక్ష్మ అవయవాలు సరిగా లేకపోతే బయటి అవయవాలు ఏమాత్రమూ పనిచేయవు అని ఇదివరకే తెలుసుకున్నాం కదా. అంటే ఇట్లా చెప్పడం వలన జీవుడు అంటే స్థూల శరీరం కాదని, జీవుడు అంటే సూక్ష్మ శరీరమే అనే అభిప్రాయం కలగవచ్చు. అది కూడా సత్యం కాదు. సూక్ష్మ శరీరం కూడా సూక్ష్మ పంచభూతాలతో ఏర్పడిందే. అంటే పంచభూతాలు అనేవి స్థూల రూపాలైనా సూక్ష్మ రూపాలైనా సరే జడాలే. అలాంటి సూక్ష్మ పంచభూతాలతో రూపొందించిన సూక్ష్మ శరీరంలోకి జీవాత్మ అనబడే చైతన్యం ప్రవేశించినప్పుడే ఆ సూక్ష్మ శరీరం క్రియాకారి అవుతుంది. అంటే ఈ సుఖదుఖాలను అనుభవంలోకి తీసుకురాగలుగుతుంది. దీనిని బట్టి ఓ అర్జున, సూక్ష్మ శరీరం లోపల జీవుడు అనే వ్యక్తి ఒకడున్నాడు. వాడిలో ఉండే సంస్కారాలను బట్టి వాడికి ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి. అంతేగాక వాడి ఇష్టాయిష్టాలను వ్యక్తం చేసే విషయ, ఇంద్రియ సంపర్కాలు అనే 3 అంశాలు కూడా నిరంతరము మారిపోతూనే ఉంటాయి. ఈ విషయాన్ని బాగా పరిశీలించడం వలన మానవుడికి నేను వేరు, సూక్ష్మ శరీరం వేరు అనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలిగినప్పుడు స్థూలదేహం నాకంటే ఎంత దూరంలో ఉందో సూక్ష్మదేహం కూడా అంతే దూరంలో ఉంది అని అర్థమవుతుంది. ఇది అర్థమైతే సూక్ష్మదేహం ద్వారా వచ్చే సుఖదుఖాలకు, వాటికి మూల కారణభూతాలైన విషయేంద్రియ సంపర్కాలకు విలువ తగ్గిపోతుంది. ఆ విలువ తగ్గిందంటే నీకు కలిగే సుఖదుఖాలను సహించుకోవడం కష్టమైన పని కాదు. ఈ విధంగా భగవానుడు అర్జునుడికి స్థూల సూక్ష్మ దేహాలకు కూడా అతీతుడైన జీవాత్మను గుర్తించే సాధనను ఉపదేశిస్తున్నాడు. ఇది ఏకాంతంలో ధ్యానాది రూపాలలో చేసే సాధన కాదు, కార్యరంగంలో ఉంటున్నప్పుడే చేయవలసిన సాధన. అర్జునుడిలాగా జీవన రణరంగంలో సంఘర్షణల కల్లోలాలలో జీవించే సాధకులు అంతారు కూడా నిత్యము చేయవలసిన సాధన అని మనం గుర్తించాలి. ఇలాంటి సహనశక్తి సాధన అనేది లౌకిక జీవితానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో అవసరం. అందుకే భగవానుడు తాన్ తితిక్షస్వ భారత, అర్జున సహనశక్తిని పెంచుకో అని బోధిస్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులు ఈ విషయంలో ఎక్కువ జాగరూకులై ఉండాలి అని చెప్తున్నారు. మరి జీవాత్మ సూక్ష్మ శరీరం కన్నా కూడా భిన్నుడు అనే గుర్తింపును గట్టి చేస్తూ దాని ద్వారా కలగబోయే ప్రయోజనం ఏంటో మనకి భగవానుడు ఈ శ్లోకంలో ఉపదేశించబోతున్నారు. 15వ శ్లోకం. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషర్షభ మానవులలో శ్రేష్ఠుడా, సమదుఃఖ సుఖం సమానమైన సుఖదుఖాలు కలవాడును, ధీరం జ్ఞానవంతుడును అయిన యం పురుషం ఏ మానవుడిని, ఏతే ఈ శీతోష్ణాదులు నా వ్యథయంతి బాధించడం లేదో సహా అలాంటివాడు అమృతత్వాయ కల్పతేహి మోక్షాన్ని పొందటానికి సమర్థుడవుచున్నాడు కదా. తాత్పర్యం చెప్తున్నారు.
ఓ మానవ శ్రేష్ఠ, అర్జున, సుఖదుఖాలను సమానంగా చూడటాన్ని అభ్యాసం చేయడం ద్వారా ఏ మానవుడైతే శీతోష్ణాదుల పీడలో పడకుండా ఉంటాడో, అలా పడకుండా ఉండటం కూడా మొండితనం వల్ల కాక విషయేంద్రియ సంపర్కాదుల అనిత్యత్వ జ్ఞానం ద్వారా సిద్ధిస్తుందో, అలాంటి మానవుడు సూటిగా మోక్షాన్ని పొందటానికి సమర్థుడు అవుతున్నాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తున్నారు. ఒకసారి ఒక ముష్టివాడికి ఏదో ఒక ఉపాయంతో బాగా డబ్బు సంపాదించాలి అనే పట్టుదల పెరిగిందంట. అవి రాజుగారి తండ్రి మరణించిన కొత్త రోజులు. అందువలన ఆ ముష్టివాడు ఒక ఉపాయం ఆలోచించి రాజుగారు గుడికి వెళ్ళే దారిలో, అంటే 4 వీధుల కూడలిలో రాజుగారి తండ్రి వేషం వేసుకొని విగ్రహంలాగా నిలబడున్నాడంట. రాజుగారు తన ఊరేగింపులో ఈ వేషధారి యొక్క చాకచక్యాన్ని గమనించి కొంచెం సంతోషం, కొంచెం కోపం రెండూ కలిగి, వీడు ఇట్లా ఎంతసేపు కదలకుండా నుంచుంటాడో గమనించండి. సూర్యాస్తమయం లోపల వీడిలో ఏ భాగం కదిలితే ఆ భాగం నరికేయండి. చివరిదాకా కదలకుండా ఉంటే వీడికి మంచి సత్కారం చేద్దాం అని ఆజ్ఞాపించి కొందరు భటులను అక్కడ కాపలా పెట్టి వెళ్ళిపోయాడంట. దీనితో ఆ ముష్టివాడికి ధనాశతో పాటు ప్రాణభయం కూడా పట్టుకుంది. అందువల్ల దోమలే కాదు, త్రేళ్లు కుట్టినా సరే వాడు కదలనే లేదు. వాడికి అనుకున్న సత్కారం జరిగింది. ఇది సహనశక్తే కానీ వివేకంతో వచ్చిన సహనశక్తి కాదు. డబ్బు ఆశ వలన, ప్రాణభయం వలన కలిగిన సహనశక్తి. దీనివలన ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. వివేకపూర్వకమైన సహనశక్తి పరాకాష్ఠకు చేరుకుంటే అది ఆధ్యాత్మికంగా ధ్యానాదులకు సహాయం చేయటమే మాత్రమే కాకుండా చివరికి మోక్షప్రాప్తికి కూడా సహకరిస్తుంది అని ఈ శ్లోకం చెప్తుంది. దీన్ని బట్టి మోక్ష సాధనా ఉపాయాలలో తితిక్ష, సహనశీలం యొక్క స్థానం ఏంటో మనం గ్రహించాలి అని చెప్తున్నారు. ఇలా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాలలో ఏం చెప్తారో భగవానుడు మనం తర్వాత తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్.